ఇమ్యూనిటీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టులో నేడు విచారణ జరగబోతోంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ల ధర్మాసనం ఈ పిటిషన్ని విచారిస్తోంది. గత విచారణ సందర్భంగా అనర్హత అంశాన్ని తేల్చాలని ఇప్పటికే స్పీకర్ కి చాలా సమయం ఇచ్చామని వ్యాఖ్యానించిన ధర్మాసనం అనర్హత పిటిషన్స్ పై విచారణ పూర్తి చేసి కోర్టుకు నివేదిక సమర్పించాలని స్పీకర్ ని ఆదేశించింది. శాసనసభలో బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా ఇదే కేసులో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. స్పీకర్ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు పరచలేదంటూ బీఆర్ఎస్ నాయకులు కోర్టు ధిక్కరణ పిటిషన్ కూడా వేశారు. వీటిపై కూడా నేడు విచారణ జరపబోతోంది అత్యున్నత న్యాయస్థానం. బీఆర్ఎస్ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ తో పాటు బీజేపీ కోర్టును ఆశ్రయించాయి. మరోవైపు ఈ కంప్లైంట్స్ పై విచారణ జరిపిన అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వారిలో 8 మంది ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్ ఇచ్చారు. వారిపై అనర్హత వేటు వేయడానికి తగిన ఆధారాలు లేవని పేర్కొంటూ పిటిషన్స్ కొట్టేశారు. స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ మహేశ్వర్ రెడ్డి సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. దీంతో నేటి విచారణలో స్పీకర్ ఇచ్చిన క్లీన్ చిట్ ని సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుంటుందా లేదా అనే విషయంపై ఉత్కంఠగా మారింది.